కర్త కర్మ క్రియ మొత్తం బెంజమిన్ నెతన్యాహే. యుద్ధం ఎప్పుడు మొదలవ్వాలో ఎప్పుడు ఆగాలో అన్నది ఆయన చేతిలోనే ఉందంటూ ట్రంప్ అయితే ఇజ్రాయెల్ మీడియాకి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఈ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడిన తర్వాతనే యుద్ధం ఎప్పుడు ఆగాలో ఎప్పటి వరకు జరగాలనేది చెప్తామంటూ ట్రంప్ అయితే చెప్పుకొచ్చాడు. అయితే మేము లేకపోతే మాత్రం ఇజ్రాయెల్ని ఇప్పటికి నాశనం చేసేసేది అమెరికా, అదే ఇరాన్ అన్న విధంగా అయితే ట్రంప్ మాట్లాడాడు. అయితే ఇక్కడ వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఇజ్రాయెల్ ఈ రోజు పోరాడుతుందంటే తన ఉనికి కోసం. మామూలుగా ఏ దేశమైనా సరే పోరాడితే తన గెలుపు కోసం పోరాడాలి, కానీ ఇక్కడ ఉనికి కోసం పోరాటం. అది అందుకే ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. ఇజ్రాయెల్ ఈరోజు ఈ యొక్క ఉనికి కోసం పోరాటం చేయకపోతే అది పశ్చిమాసియాలోనే నెంబర్ 1 దేశంగా ఎదిగేది. ఇప్పటి కూడా ఇన్ని యుద్ధాలు చేస్తూ ఇన్ని పోరాటాలు చేస్తూనే తన యొక్క ఉనికిని కాపాడుకుంటూనే మంచి ఆర్థికంగా ఎదుగుతున్నటువంటి దేశం సామాన్యమైనటువంటి విషయం కాదు. కేవలం 1 కోటి మంది జనాభా, 6 లక్షల మంది సైన్యం, నిరంతరం యుద్ధం, 24 గంటలు కాపలా కాసేటటువంటి సైనికులు, ప్రతి ఒక్కరూ పనిచేయాలి. ఇంకా గన్నలు పట్టుకొని వీధులు తిరుగుతుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు సైనికుడే. ఇంకా వీరు సైనికుడు వారు సైనికుడు కాదని ఏం లేదు. పౌరుడు లేదు, సైనికుడు లేదు, అందరూ ఒకటే. బార్డర్లో ఉన్న సైనికులు సామాన్య పౌరులే, సామాన్యంగా తిరిగేటటువంటి లోపల ఉన్నటువంటి వారు కూడా సైనికులే. అలా ఉంటుంది ఇజ్రాయెల్ పరిస్థితి. ప్రతి ఒక్కరిలో కూడా దేశభక్తి ఉంటుంది. అలాంటి దేశానికి మనం సపోర్ట్ చేస్తున్నందుకు నిజంగా మనం గర్వపడాల్సినటువంటి విషయం. అమెరికా యొక్క కుయ్యత్తులు ఏమైనా కావచ్చు, అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నందుకు మనం సంతోషించాల్సినటువంటి విషయమే. యూదుల్ని నాశనం చేయడానికి ఇప్పటికే ఎన్నో గుంటనక్కలు కాచుకొని కూర్చున్నారు. ఇరాన్ కనుక అణ్వాయుధం తయారు చేస్తే ఖచ్చితంగా ఇజ్రాయెల్ని నాశనం చేసేది. ఈ విషయం మనకు తెలుసు. కొన్ని పరిస్థితుల ప్రకారం ఇరాన్ని మనం పొగడాల్సి వస్తుంది. అలాగే కొన్ని పరిస్థితుల ప్రకారం ఇరాన్తో మనం కొనసాగించాల్సి వస్తుంది. జియో పాలిటిక్స్లో భాగంగా ఒకవేళ ఇరాన్ లాంటి దేశాన్ని కోల్పోయినా భారతదేశానికి ప్రమాదమే. అలాగే ట్రంప్ లాంటి వాడిని నమ్మినా భారతదేశానికి ప్రమాదమే. మనం ఏంటనేది మనకు తెలుసు. మనం ఎవరిని నమ్మాలనేది మనకు తెలుసు. ఎవరిని ఎక్కడ పెట్టాలనేది కూడా ఇప్పుడు మన దేశ నాయకులకి తెలుసు. దీన్ని మనం సపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి మాత్రమే మన చేతుల్లో ఉంది. అందుకే బెంజమిన్ నెతన్యాహుని మనం ఎప్పటికీ కూడా వదులుకోకూడదు. అలాగే రష్యా కూడా. ఈ 2 దేశాలు మనకి కీలకమైనటువంటివి. ఈరోజు ఇరాన్ కూడా మనతో స్నేహం చేస్తుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు. పశ్చిమాసియా ఈరోజు మనల్ని ఎవరు కూడా ఏమనరు. పశ్చిమాసియా మనకు కావాలి. మిడిల్ ఈస్ట్ మాత్రమే కాదు, ప్రపంచంలో అన్ని దేశాలతో ఇప్పుడు మనము మంచి సంబంధాలు నిలుపుకోవాలి. అప్పుడే చైనా లాగా మనం కూడా ఎదగగలుగుతాం.